హాయ్ అండి, వెల్కమ్ టు చర్విత వ్లాగ్స్ అండ్ కుకింగ్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ పోపు దినుసులు, 1 స్పూన్ పల్లీలు, కొంచెం కరివేపాకు, 5-6 జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, ఒక టొమాటో, 2-3 పచ్చిమిర్చి, చిన్న క్యారెట్ ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు చిటికెడు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయ్యాక టీ కప్ తోటి 4 కప్స్ వాటర్ని యాడ్ చేసుకోండి. 1 కప్పు గోధుమ రవ్వకి 4 కప్స్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలపండి. ఈ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 1 టీ కప్ గోధుమ రవ్వ యాడ్ చేసుకోవాలి. కలుపుకుంటూ అడుగంటకుండా కుక్ చేసుకోవాలి. దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా క్విక్గా అయిపోయే గోధుమ రవ్వ ఉప్మా రెడీ. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి.